నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, మరొక ధర్మ సందేహం. చీకటి పడ్డాక కొన్ని పనులు చేయకూడదు అంటారు. మనమైనా చిన్నప్పటి నుంచి మాకైనా మా అమ్మ వాళ్ళు జుట్టు విరబోసుకోకూడదు, ఖచ్చితంగా పడుకునేటప్పుడు చీకటి పడ్డాక అల్లుకొనే ఉండాలి, ఉప్పు తీసుకొచ్చుకోకూడదు చీకటి పడ్డాక అని ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటారు. అసలు చీకటికి పడ్డాక ఎలాంటి పనులు చేయకూడదు, వాటి ఆంతర్యం ఏంటి? రైట్. అంటే ఎప్పుడైనా సరే ఒకటి మనం గుర్తుంచుకోవాలి, అసలు చీకటి అంటే ఏంటి. పగలంటే వెలుగు అనుకోండి, పగలు వెలుగు అంటాం, రాత్రిని చీకటి అంటాం. సో రాత్రిని ఉంటేనే చీకటి కదా. సో అందుకని మనకి ఎప్పుడైనా సరే ప్రతిదానికి ఒక్కొక్క పద్ధతి ఉంది. అంటే మనం పగటిపూట నిద్రపోకూడదు అనేది ఉంది శాస్త్రం, రాత్రిపూట నిద్రపోవాలని ఉంది. కానీ ఇప్పుడు మనకి 3 రకాల షిఫ్ట్లు వచ్చాక రాత్రిపూట మేలుకునే వాళ్ళు ఉంటారు, పగటిపూట పడుకునే వాళ్ళు ఉంటారు. సో మనకున్న ఈ యొక్క ఏమంటాం విశ్వజనీకం అయిపోయిన తర్వాత ప్రపంచం అంతా కూడా అందరి చెప్పు చేతల్లోకి మనం వెళ్ళిపోయాం. అంటే వేరే వేరే దేశాల వాళ్ళ చెప్పు చేతుల్లోకి కూడా మనం వెళ్ళిపోయాం. సో అందుకని కొన్ని మనం పాటించడము అంటే కనుక ఒక్కోసారి కష్టం కూడా ఉండొచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా మనం శాస్త్రం ఏం చెప్పింది అనేది చెప్పాలి కాబట్టి అది చెప్పే ప్రయత్నం అనేది చేస్తున్నాం. సో రాత్రిపూట ఖచ్చితంగా ఇల్లు ఊడకూడదు. కొంతమంది రాత్రిపూట ఇల్లు అసలు సంచి వేళ దాటాక ఇంక ఇల్లు తొడకూడదు. సో ఆ లోపే ఖచ్చితంగా ఇల్లు తొడవటం అనేది వెళ్ళిపోతుంది. సో అందుకని రాత్రిపూట ఎప్పుడు కూడా ఇల్లు తొడవకూడదు. తర్వాత మీరు చెప్పినట్టుగానే రాత్రిపూట ఎప్పుడు కూడా పగలపూట కన్నా కూడా, అంటే మిట్ట మధ్యాహ్నం కూడా మనకు అందుకని చెప్తుంటారు, మిట్ట మధ్యాహ్నం ఎప్పుడు కూడా 12 నుంచి 2 మధ్యలో సాధారణంగా దుష్ట శక్తులు సంచరించే సమయం ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి రాత్రిపూట మనం చీకటి పడిన కొద్దీ కూడా ఒక్కోసారి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని మనకి ఏంటంటే ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు ఒక బలహీనత ఏదైతే ఉంటుందో అలాంటి వాటిని ఆశ్రయిస్తాయి. అందుకని మేము అప్పుడప్పుడు కొన్ని వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాం, అంటే అసలు ఈ జాతక రీత్యా ఎవరి బలహీనత అనేది మనకు తెలుస్తుంది. సో పలానా నక్షత్రం వాళ్ళు బలహీనంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి తొందరగా నరఘోష అవ్వచ్చు, దిష్టి తగలటం అవ్వచ్చు. సో అందరికీ దిష్టి తగలదు, మీరు అందంగా ఉండొచ్చు, నేను అందంగా ఉండొచ్చు, బట్ మీకు తగలచ్చు, నాకు తగలపోవచ్చు జాతక పరంగా. కానీ అది మీకు తెలియదు కదా. సో అందుకని మనం ఏంటంటే ఎవరికైనా సరే రెమెడీ అనేది మనం చెప్తున్నాం, రాత్రిపూట ఇలాంటి పనులు చేయకండి అని చెప్పి. ఎందుకంటే మీ జాతకం గట్టిదైతే కొన్ని మిమ్మల్ని రక్షింపజేయచ్చు గ్రహాల వల్ల. కానీ అది మీకు తెలియాల్సిన, ఒక్కోసారి తెలుసుకోవాలన్నా కుదరకపోవచ్చు. సో ప్రతి జ్యోతిష్కుడు ఇదే జ్ఞానం ఇస్తాడనేది కూడా తెలియదు. సో అందుకని మనం ఆచరించవలసింది ఏంటంటే ఖచ్చితంగా రాత్రిపూట ఈ రకంగా మనం చేయకూడదు, ఏ రకంగా ఓడవటం అనేది చేయకూడదు. తర్వాత జుట్టు విరబోసుకోవటం చేయకూడదు. ఖచ్చితంగా రాత్రిపూట అసలు బొట్టు లేకుండా అనేది ఉండకూడదు. ఏ బొట్టు అయినా సరే కంపల్సరీ ఉండటం అనేది చాలా అవసరము. తర్వాత 4వది వచ్చేప్పటికి ఏంటంటే చీపురు ఏదైతే ఉంటుందో దాన్ని మనం రివర్స్లో పెట్టాలి. సో పగలైతే మనం ఇలా పెట్టింది దాని పైకి లేపి పెట్టాలి రాత్రిపూట. అప్పుడే మనకి కరెక్ట్గా ఏమంటాం పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా రావటం అనేది ఉంటుంది. తర్వాత 5వది వచ్చేప్పటికి ఏంటంటే రాత్రిపూట ఎప్పుడు కూడా చేబదులకి వెళ్లకుండా ఉండటం అనేది అవసరం. అంటే ఈవెన్ పాలు, పంచదార, ఉప్పు అనే కాదు, అసలు ఏది కూడా సాధ్యమైనంత వరకు కూడా చేబదులకి వెళ్లకుండా ఉండటం అనేది చాలా అవసరం. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మన ఇంట్లో ఏదైతే తూర్పు ద్వారము, ఉత్తర అంటే పడమరలో ఖచ్చితంగా నైరుతిలో ఒక బెడ్రూమ్ అనేది జనరల్గా ఉంటుంది. సో అది పడమరలో ఉంటుంది సాధారణంగా. సో తూర్పు వైపు ఉండే గదిలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఒక ల్యాంప్ లేకుండా ఉండకూడదు. సో ఏదైనా సరే ఒక నైట్ బల్బ్ అనేది వెలగటం అనేది చాలా అవసరం తూర్పు వైపు. అప్పుడు మాత్రమే మనకి ఇంట్లో ఖచ్చితంగా ఆరోగ్యంగా బాగుండటం అనేది ఒకటి, వచ్చిన ధనం నిలబట్టం అనేది ఉంటుంది. సో అందుకని ఎవరి ఇళ్ళలో అయినా సరే ఒకవేళ వాళ్ళ ఇళ్ళలో చెక్ చేసుకుని తూర్పు వైపు ఏదైనా సరే, అంటే అదే మీరు పడమరలోనే ఎక్కువ పెట్టుకున్నారనుకోండి నైట్ బల్బు,
దానివల్ల ఏమవుతుందంటే తొందరగా దీర్ఘకాలిక రోగాలు రావడానికి ఉంటుంది. కానీ మాస్టర్ బెడ్రూమ్గా మనం నైవేద్యం ఇస్తూ ఉంటాం కాబట్టి అక్కడ జనరల్గా వెలిగేలాగా పెట్టుకుంటూ ఉంటాం, కానీ అది రైట్ కాదు. సో ఖచ్చితంగా మనం తూర్పులో కానీ, తూర్పు ఈశాన్యంలో కానీ, ఉత్తరంలో కానీ ఇటువైపు ఒక నైట్ బల్బు పెట్టుకుని ఉంటాం. రాత్రి దాన్ని అలా ఉంచటం, దానివల్ల కూడా ఖచ్చితంగా మంచి కాస్మెటిక్ ఎనర్జీ అనేది. కొంతమంది పూర్తిగా చీకటిగా పడుకుంటారు, నిద్ర పట్టదు, కళ్ళ మీద పడుతుంది అని కంప్లీట్ గా చిన్న లైట్ కూడా లేకుండా పడుకుంటారు. అలా అది కూడా మామూలుగా అయితే శాస్త్రం తప్పే అంటుంది. సో రాత్రిపూట దిగంబరంగా పడుకోవటం అనేది తప్పు. తర్వాత ఇలా అసలు కటిక చీకట్లో పడుకోవటం అనేది తప్పు. రాత్రిపూట ఖచ్చితంగా భోజనం, ఇప్పుడు కొంతమంది ఏమన్నా కరెంటు పోయినా కూడా తినేస్తూ ఉంటారు, కానీ ఏమాత్రం దీపం లేకుండా అన్నం తినడం కూడా తప్పే. సో ఖచ్చితంగా ఏదో ఒక, అందుకని పాత రోజుల్లో అల్కిల్లాంతలు ఇలాంటివన్నీ ఉండేవి. సో దీపం అనేది లేకుండా అన్నం తినటం అనేది చాలా తప్పు. అంటే ఆ పాత రోజుల్లో మనకి ఏమంటామంటే కొన్ని కథలు యథార్థం ఉండొచ్చు, కొన్ని కథ యథార్థం కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఒక స్పృహ భయం కలిగించడం కోసం కొన్ని భయం కల్పిస్తే మన పెద్దవాళ్ళు అలా దీపం ఎప్పుడైతే మనం దీపం లేకుండా తింటూ ఉంటామో ఈ వానాకాలంలో వచ్చే పురుగులు ఉంటాయి కదా, అలా పుడతారు అని చెప్పి, అందుకని అవి దీపం చుట్టే తిరుగుతూ ఉంటాయి. సో అందుకని అలాంటి పురుగులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీపాలు వేసేస్తే అవి వాటి వచ్చి టక పడిపోతుంటాయి. సో అందుకని ఆ రకంగా కూడా, అందుకని దీపం లేకుండా అన్నం తింటే కనుక ఇలా పుడతారు అని అప్పుడు ఆ రకంగా కూడా కథలు మనకి పెద్దవాళ్ళు చెప్పినవి ఉన్నాయి. సో అందుకని ఆ రకంగా కూడా మనం రాత్రిపూట ఖచ్చితంగా దీపం లేకుండా అన్నం భుజించడం అనేది కూడా తప్పు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, కొంతమంది రాత్రే కదా ఎవరు చూడొచ్చారని చెప్పి మనం ఒంటి మీద ఏమంటాం, పైన మగవాళ్ళు అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి బనీని కానీ కనీసం ఒక తువ్వాలైనా సరే ఉండి పడుకోవటం అనేది చాలా అవసరం. అనాచితంగా మాత్రం పడుకోకూడదు. అలా పడుకున్నా కూడా ఒక్కోసారి నెగిటివ్ ఎనర్జీ లేదా వేరే దుష్ట శక్తులు కానీ ఇలాంటివి ప్రవేశించడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో కనీసం ఒక చిన్న తువ్వాల గుడ్డైనా సరే ఒంటి మీద ఉండటం అనేది అవసరం. సో ఆ రకంగా బట్టలు లేకుండా ఉండటం అనేది కూడా తప్పు. అది కూడా ఆ రకంగా కూడా మనం చీకటి పడ్డాక చేయకూడదు. తర్వాత చీకటి పడ్డాక చాలామందికి తెలిసింది, ఇదైతే చాలామంది పాటించవచ్చు కూడా. సో మొక్కల ఆకులు తింపకూడదు, ముట్టకూడదు అంటారు, శపిస్తాయి. సో దానికి కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తారు, సైన్స్ అయితే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ రాత్రిపూట అది మొక్కలు ఎక్కువ వదులుతూ ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి ఒక్కోసారి ఎలర్జీ ఇలాంటివి ఏమైనా రావడానికి ఉంటుంది చెప్పి. సో ఏదైనప్పటికీ కూడా రాత్రిపూట మొక్కలు తుంపడం ఎందుకనేది, అంటే అవి మనం రాత్రులు సాధారణంగా అవి నిద్రిస్తాయి, సో వాలిపోతాయి కదా. అంటే మన ఎవరైనా నిద్రభంగం చేసినప్పుడు మనం ఎలా బాధపడతామో అవి కూడా బాధపడతాయి. సో అందుకని ఆకులు తుంచడం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. తర్వాత తెలిసైనా సరే తెలియకైనా సరే రాత్రిపూట మనం పెట్టుకున్న పువ్వులు కూడా విడదీయకూడదు. సో అది ఆ రకంగా కూడా చేయకూడదు. రాత్రిపూట పువ్వులకి సంబంధించినవి కానీ మొక్కలకు సంబంధించినవి కానీ ఏ పనులు కూడా మనం చేయకూడదు. సో అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు, ధన్యవాదాలు.